జై వాసవి జై వాసవి సార్ సార్ ఉన్నాను రైట్ మీ బావగారికి కొంచెం ఇష్ట దైవాన్ని వెంకన్న కులదైవ పరంగా మనం చేసే ప్రతి పని ఆ లోకమాత విశ్వదేవుని ఆశీస్సులతో సరైన పూర్తి కావాలని ప్రార్థన చేస్తాం. అమ్మవారి వాస్తవాయ విద్మహే పుష్పపుత్రైక ధీమహి తన్నో జై వాసవి జై వాసవి వాసవి మాతా కి వాసవి మాతా కి వాసవి మాతా కి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతా కి జై వాసవి మాతా కి జై జై వాసవి 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 స్వాగతం పలుకుతూ వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. సుగుణాల బుద్ధిమత్వం, చేతల్లో సజ్జనత్వం, మాటల్లో మృదువత్వం, ప్రసన్న కేసీఆర్ శ్రీమతి కళ్యాణం విజయ విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో భక్తితో నిన్ను కొలుతుము విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో మా హృదయ గీతి అందుకో మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి జై వాసవి. థ్యాంక్ యూ అండి. అందరి కూడా మీ యొక్క స్థానంలో ఆశీర్వాదాలు. వాత్సల్యము, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని
కొనసాగిస్తూ 1990వ సంవత్సరంలో మన నవరసాలపేట పల్లారి ముఖద్వారం నర్సరాపేటకు వచ్చి స్థిరపడ్డారు. యోగా, ధ్యానం, హీలింగ్ వాటిలో కూడా ప్రవేశం ఉంది. 1997వ సంవత్సరంలో శ్రీమతి రాధికా గారితో వారి వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు సంతానం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి సంతానం. మొదటి సంతానం అమ్మాయి యశ్విత, వీరికి వివాహం జరిగి అమెరికాలో ఉంటున్నారు. రెండవ సంతానంగా కుమారుడు మోహన మణితేజ లండన్ లో ఎంఎస్ చదువుతున్నారు. చిరంజీవి గారు మరి ఏ ఇతర సంస్థ పట్ల ఆకర్షితులు కాలేదు. కేవలం ఒక వాసవి క్లబ్ మాత్రమే సేవా దృక్పథంతో 2012వ సంవత్సరంలో మొట్టమొదటిగా వాసవి క్లబ్ నర్సరావుపేట గ్రేటర్ లో సభ్యులుగా చేరారు. అప్పటి నుంచి 2013వ సంవత్సరంలో వాసవి క్లబ్ గ్రేటర్ మెంబర్ గా వారి యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి 2014లో వాసవి క్లబ్ గ్రేటర్ సెక్రటరీగా, 2015లో వాసవి క్లబ్ గ్రేటర్ కు అధ్యక్షునిగా సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించి ఇంటర్నేషనల్ లోనే బెస్ట్ ప్రెసిడెంట్ గా అంతర్జాతీయ అధ్యక్షుల నుంచి మద్దతులు పొందారు. 2016లో జాయింట్ చైర్మన్ గా 2017, 2018, 2019, 2020, 2021 వరకు వారు కేసీజీఎఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గా వారి యొక్క సేవలను కొనసాగించారు. 2022వ సంవత్సరంలో రీజనల్ చైర్మన్ గా విశేషంగా సేవలందించి మంచి మంచి కార్యక్రమాలతో వారి యొక్క క్లబ్బులకి అద్భుతంగా ఇంటర్నేషనల్ లోనే మంచి బెస్ట్ రీజనల్ చైర్మన్ గా కూడా వారు అవార్డు అందుకోవడం జరిగింది. 2023వ సంవత్సరం మరియు 2024వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా కూడా వీరు జిల్లాకి సేవలు అందించారు. ఇంటర్నేషనల్ లో అందరి వారిగా పేరు పొందారు. 2025వ సంవత్సరంలో డిస్టిక్ V2048 డిస్టిక్ గవర్నర్ గా ఈ సంవత్సరం అంతా కూడా మన అందరికీ సేవలు అందించడానికి ముందుకొచ్చారని సమాముఖంగా వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్ లో 14 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వ్యాపారంలో కూడా పురోగతి సాధిస్తూ ఒక మోటివేషనల్ ట్రైనర్ గా 40 స్కూళ్లలో విద్యార్థుల భవిష్యత్ కోసం మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వీరి జీవిత భాగస్వామి శ్రీమతి మునగాల రాధికా గారు కూడా 2024 నుంచి వాసవి క్లబ్ వనితాలో జాయింట్ చైర్మన్ గా ఉన్నారు. వీరి కుమారుడు కూడా ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ గా సుమారు 100 స్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్స్ లో ప్రిపరేషన్ సాధారణంగా మన అందరి తరాలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి మన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి మన వినుకొండ పట్టణానికి విచ్చేసి మన గవర్నర్ గారు వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ మునగాల చిరంజీవి గారిని వారి యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వాసవి క్లబ్స్ వనిత, వాసవి క్లబ్ యూత్ 3 క్లబ్లు సంయుక్తంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్గా మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం చాలా ఆనందంగా ఉంది. నూతన అధ్యక్షులు కాసు వెంకట రవీంద్ర గారు, కార్యదర్శి టంగుటూరి వీరబ్రహ్మం గారు, కోశాధికారి సిద్ధా నరేష్ గారు, అలాగే వాసవి క్లబ్ వనిత గుడిపాటి శేష పద్మజ గారు, వాసవ్యాన్ శ్రీమతి బచ్చు లక్ష్మి హారిక గారు, వాసవ్యాన్ కోశాధికారి వాసవ్యాన్ శ్రీమతి కాకుమాని శిరీష గారు, అలాగే వాసవి క్లబ్ యూత్ ప్రెసిడెంట్ వాసవ్యాన్ గుర్రం బాలసాయి కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి వాసవ్యాన్ దేశు వెంకట హరికుమార్ గారు, కోశాధికారి వాసవ్యాన్ గ్రంథశీల బ్రహ్మానందం గారు. ఈ 3 క్లబ్బుల ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 3 క్లబ్బుల పిఎస్టీలకి నా అభినందనలు. వారు ఈ సంవత్సరం కాలం చక్కటి ప్రోగ్రామ్స్ చేసి
సేవా కార్యక్రమాలు చేసి మన జోన్ సోషల్లోను రీజన్ రీకాన్లోను అలాగే డిస్కాన్లో ఐకాన్లో మంచి మంచి బహుమతులు అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి చక్కటి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గారు, చీఫ్ గెస్ట్ వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసీఎఫ్ కజ్జా విజయలక్ష్మి గారికి, అలాగే విశిష్ట అతిథులు జీవి ఆంజనేయులు గారికి, మన వినుకొండ శాసనసభ్యులు, అలాగే మక్కెన మల్లికార్జునరావు గారికి మాజీ శాసనసభ్యులు, మరియు మా క్యాబినెట్ సెక్రటరీ పోతుగంటి రమేష్ గారికి, ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు గారికి, అలాగే మన ఈ వినుకొండ రీజన్ చైర్మన్ కొత్త వెంకట పద్మావతి గారికి, అలాగే జోన్ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు గారికి. మన వాసీ క్లబ్ అనే సంస్థ 1961లో స్టార్ట్ అయింది. 11 మంది నెంబర్స్తో స్టార్ట్ అయింది. 11 మంది నెంబర్స్తో స్టార్ట్ అయింది. ఇవాళ మన వాసీ క్లబ్బు 80,000 మంది నెంబర్స్, 1800 క్లబ్బులు, 80 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు. ఇవన్నీ మన ఆర్యవైశ్య సంస్థలు, మన ఆర్యవైశ్యస్ నుంచే తీసుకుంటున్నామండి. కానీ సేవా కార్యక్రమాలన్నీ మతం లేదు, కులం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, అందరికీ మన సేవా కార్యక్రమాలని అందిస్తున్నాం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మనకి చూసాం, చాలా సంస్థలను చూసామండి. ప్రెసిడెంట్ కావాలంటే ఎమ్మటే అయిపోవచ్చు, కానీ మన వాసీ క్లబ్లో ప్రెసిడెంట్ అవ్వాలంటే ముందు క్లబ్ నెంబరు, సెక్రటరీ, తర్వాత ప్రెసిడెంట్. అలాగే గవర్నర్ అవ్వాలంటే మేడం జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్, ఐపీసీ, డిస్ట్రిక్ట్ పోస్టులు ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్లబ్ ప్రెసిడెంట్ నుంచి గవర్నర్ అవ్వాలంటే 6 సంవత్సరాల గ్యాప్ కావాలి. చాలా చక్కటి విధి విధానాలతో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ 2013లో రాష్ట్రపతి నుంచి మనం అవార్డు తీసుకున్నాం. ఒక్కసారి నేను గవర్నర్ అన్న తర్వాత నవంబర్ నుంచి నేను స్టార్ట్ చేశాను వర్క్. జనవరిలో కల్లా వచ్చేసరికి 40 క్లబ్బుల్ని యాక్టివిటీ చేశాం. ఒక 9 కార్యక్రమాల ప్రణాళికతో నా కార్యక్రమం స్టార్ట్ అయింది. 9లో అన్నిటినీ ఫాలోఅప్ చేసామా? ప్రెసిడెంట్లు ఎవరున్నారు ఇక్కడ? ప్రెసిడెంట్స్ అన్ని కార్యక్రమాలు వాడికి మోడీ కోట్ ఇచ్చాం, బ్యాగ్ ఇచ్చాం, వాళ్ళకి చెందాల్సినవి అన్ని సౌకర్యాలు, అన్ని ఫామ్స్ అన్నీ ఇచ్చామండి. అలాగే మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయటానికి వెన్నంటి ప్రోత్సహిస్తున్నాం. ఒక 50,000 రూపాయలు 5 క్లబ్బులకి డ్రా తీసి ఒక్కో క్లబ్కి 10,000 రూపాయలు పేద ఆర్యవైశ్య మహిళ వివాహ నిమిత్తం ఇస్తానని చెప్పాను. అట్లాగే డ్రా తీసి 5 క్లబ్బులను ఎంచుకోవటం జరిగింది. 5 క్లబ్బుల వాళ్ళు ఇప్పటి వరకు ఎవరిని దాన్ని వాడుకోలేదు. అలాగే ఇంకొక అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చామండి. నేను మోటివేషన్ ట్రైనర్. అన్ని స్కూళ్ళల్లో నేను పిల్లలకి ఎలా చదువుకోవాలి, గోల్ సెట్టింగ్, స్టడీ ఇవన్నీ నేను చెప్తా. మా అబ్బాయి కూడా ట్రైనర్. వాడికి 23 ఏళ్ళు, 19 ఏళ్ళప్పుడు వాడు ట్రైనర్ అయ్యాడు. 19 ఏళ్ళకే 100 స్కూళ్ళల్లో ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలో కూడా చెప్పాడు. వాడిని ఇన్స్పైర్ అయ్యి నేను ట్రైనర్ని అయ్యా. మా అబ్బాయే చెప్పాడు 100 స్కూళ్ళల్లో, నేను ఎందుకు చెప్పకూడదని నేను ట్రైనర్గా అయ్యి నేను కూడా ఒక 60 స్కూళ్ళల్లో నేను క్లాస్ తీసుకుంటే 1-2 గంటలు తీసుకుంటానండి. పిల్లల చదువు గురించి, తల్లిదండ్రులకు వచ్చే ప్రవర్తన గురించి, అన్ని కార్యక్రమాల గురించి. ఈ ట్రైనింగ్ ఎవరిచ్చారు? మన వాసీ క్లబ్ సంస్థ ఇచ్చింది మనకి. చక్కటి ప్రోగ్రామ్స్ ఎన్నున్నాయంటే ఈ సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటి స్టార్ట్ చేశారండి మన వీసీ వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ అంటే మన ఊర్లో మన ఆర్యవైశ్య పిల్లలు కనుక ఎవరైనా మన ఊర్లో ఆర్యవైశ్య పిల్లలు కనుక వినండి మాస్టర్, నిర్వహించిన వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మేమున్నామని ధైర్యం చెప్తూ
మీకేమైనా కావాలంటే సార్ గారు ప్రత్యేకంగా వచ్చాడు ఇవాళ ప్రోగ్రాం లేదు మన ప్రోగ్రాం కోసం వచ్చాడు హైదరాబాద్ నుంచి నరసింహరావు ముందు థ్యాంక్ యూ సార్ చక్కగా ప్రమాణ జై వాసవి. ఓకే, మనం ప్రసంగాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. ఓకేనా? మన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ చాలా పథకాలు మనందరి కోసం చేస్తుందండి. వాటిలో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు చెప్పుకున్నాం. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, బీటెక్ చదివిన ఖాళీ పిల్లలు కనుక ఉన్నట్టయితే వారికి ఉచిత విద్యా కోర్సులు 3 నెలలు నేర్పుతారండి. 3 నెలలు వాళ్ళకి ఫ్రీగా భోజనం వసతి ఇచ్చి వాళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గ ఉద్యోగాన్ని కూడా ఇవ్వబడుతుంది. మీ పిల్లలు కనుక ఎవరైనా ఉంటే, వాసవి వాళ్ళ పిల్లలు కనుక ఎవరైనా ఉంటే వారిని నాకు సంప్రదించవచ్చు. వాసవి క్లబ్ ఈ వినూత్న పథకాన్ని కూడా తయారు చేసింది. వాసవి కుటుంబ సురక్ష పథకం VKSP, ఇది ఎవరైనా విన్నారండి? ఈ సంవత్సరం మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి. ఒక గవర్నమెంట్ ఎన్నైతే పథకాలు పెట్టిందో అన్ని పథకాలు వాసీ క్లబ్ ఇంటర్నేషనల్లో ఉన్నాయి. మనం వాసీ క్లబ్లో నెంబర్గా మాత్రమే ఉండకుండా వాటి యొక్క ఉపయోగాలు కూడా మనం చాలా తెలుసుకోవాల్సి ఉంది. వాసవి కుటుంబ సురక్ష పథకం, ఆ పథకం కూడా మనందరికీ ఉపయోగపడుతుంది. మన కజ్జా విజయలక్ష్మి గారు వారి యొక్క నెంబర్స్ అందరినీ VKSP పథకంలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన కిరణ్ గారు, పవన్ గారు, మన IEC ఆఫీసర్లు అందరూ VKSP గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతే దరిదాపు 4 లక్షల నుంచి అధికంగా వెసులుబాటు. కాబట్టి మన వాళ్ళు అందరూ వాసవి కుటుంబ సురక్ష పథకంలో చేరవలసిందిగా కోరుతున్నాం. KCGF కల్వకుంట్ల చంద్రసేన ఫండ్ అండి. ఇది ఒక KCF అయితే 2500 రూపాయలండి. ఈ మనం ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని యూనిట్లైనా తీసుకోవచ్చు. ఈ డబ్బులన్నీ పేద విద్యార్థుల కోసం వారి చదువుల నిమిత్తం, వారి బుక్స్ నిమిత్తం ఖర్చు చేయబడుతుంది. అలాగే మన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ తిరుపతిలో ఒక ఆఫీసుని కడుతున్నారండి, ఇంటర్నేషనల్ ఆఫీసు ప్లస్ ఓ సత్రం. దానిలో 240 KCFలు ఇచ్చి మీకు ఒక 30 రోజులు దానిలో వసతి ఏర్పాటిస్తారండి. కింద తిరుపతిలో కపిల్ తీర్థం ఎదురు. ఈ అవకాశాన్ని కూడా మన వాసీస్ అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. మహాప్రస్థానం, మన ఆర్య వయసులో పేదలు ఎవరైనా చనిపోతే వాసీ క్లబ్ నెంబర్ అయి ఉంటే దహన సంస్కారాలకు కూడా వారు పేదవారుగా ఉంటే ఇమ్మీడియట్లీగా ఆ రోజే 25,000 రూపాయలు వారికి ఇవ్వబడుతుంది. ఎక్కడైనా విన్నారండి ఈ పథకం గురించి? మరి వాసీ క్లబ్ నెంబర్గా ఉండటమే కాదు, వాటిలో ఉన్న పథకాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ అయ్యాయి. వీటన్నిటికి గనక మనం గనక చేసుకోగలిగితే ఇంత మంచి సంస్థ ఇంకోటి లేదు. మాకు గవర్నమెంట్ ఎన్నైతే పథకాలు ఉన్నాయో అన్నీ కావాలండి. అన్నిట్లో సమానం కాదు. కొన్ని పథకాలు చాలా అద్భుతంగా మన వాసియన్స్, పూర్ పీపుల్స్ కోసం చాలా రూపొందించారు మన ఇంటర్నేషనల్ వాళ్ళు. ఒక నెంబర్గానే కాకుండా ఇన్ని పథకాలను కూడా మన మెంబర్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం. మీకు ఏ అవకాశం ఉన్నా సరే విప్రో బుక్ ఉందండి. బుక్లో అన్ని పథకాలన్నీ వివరంగా ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గురించి కూడా తెలుసుకోండి. ఎవరైనా హయ్యర్ స్టడీస్ చదవడానికి డబ్బులు లేకపోతే, వారికి ఆర్థిక స్తోమత లేకపోతే వారికి 25 లక్షల దాకా, దరిదాపు 25 లక్షల దాకా BCA వాళ్ళు ఇస్తారు. ఎలా? మళ్ళీ రిఫండబుల్ వితౌట్ ఇంట్రెస్ట్. అలాగే 50,000 రూపాయలు ఒక పేద ఆర్యవైశ్య దుకాణం పెట్టుకోవాలన్నా చదువులకైనా 50,000 రూపాయలు ఇస్తారు. అది నెలకు 5,000 రూపాయలు ఇంట్రెస్ట్ లేకుండా కట్టాలి, 10 నెలల్లో కట్టాలి. అలాగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అంటే
రాష్ట్ర స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ స్థాయిలో కానీ ఏదైనా స్పోర్ట్స్లో ఉండి అంత ఖర్చులు భరాయించలేని వాళ్ళు కూడా వెసులుబాటు వాటికి కూడా బీసీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ తిరిగి తీసుకునే కండిషన్స్లో. ఇన్ని పథకాలు ఉన్నాయండి మన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్లో. కాబట్టి కాబోయే నాయకులు ప్రెసిడెంట్లు వీటి గురించి వివరణ తీసుకొని మీ ఈ పథకాలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇంత మంచిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి వాసీ క్లాస్ తెలుసుగా, వాసీ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. జయవాసులు అండి. వాళ్ళు ఇంత కష్టపడి ఇంత మంచి వెన్యూ ఇచ్చి ఏసీ ఇచ్చి వాళ్ళ ప్రమాణ స్వీకారం ఇంత ఖర్చు పెట్టి చేస్తుంటే మనకేమైందండి? చిరు ప్రోత్సాహమేగా, సపోర్టే కదండి. అన్నిటి కాంపౌండ్ ఎట్లా చెప్పండి? వాసీ క్లాస్ ఒకసారండి. 1 2 3 1 2 3 1 2 1 2 3 1 2 ఓకే థ్యాంక్ యూ. 1 2 1 2 3 1 2 1 2. కాబట్టి సంవత్సరంతోనే కాకుండా జీవితాలతో మీ పిల్లలలో పేరెంటాల్లో పిల్లల భవిష్యత్తులు అన్నిటికీ ఉపయోగించవలసి చక్కటి కోఆపరేషన్ తో ముందుకు పనిచేయాలని కోరుకుంటున్నాం. జయవాసి, మీరు ఇప్పుడు క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను అన్నప్పుడు మీ పేరు చెప్పుకొని, వాసీ క్లబ్ అన్నప్పుడు వాసీ క్లబ్ అయితే వాసీ అయితే వాసీ యూత్ అయితే వనిత అయితే వద్ద చెప్పుకోండి. నేను వాసీ క్లబ్ అధ్యక్షుడిగా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దుడనై వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సభా సాక్షిగా వాసీ మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పటి నుంచి మీరు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సీనియర్ నాయకుల సలహాలు సూచనలతో సభ్యుల సహాయ సహకారాలతో మీ అందరి ఆశీస్సులతో మన క్లబ్ యొక్క స్థాయిని పెంచే విధంగా సహకరించి ఆర్యవయసులకు అండగా నిలుస్తూ పేద ఆర్యవయసులకు అన్నదండగా ఉంటున్న మన నుంచి 24 హాస్పిటల్ అధినేత డాక్టర్ కాసు లక్ష్మీనారాయణరావు గారు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేము అడిగానే మా కోరిక మేరకు 2 పేద ఆర్యవయసులకు జీవనోపాధి నిధులు 2 వెంచర్లను అందించారు. మీ అందరి ఆశీస్సులతో అభిమానాలతో నాకు ప్రెషర్గా అవకాశం ఇచ్చిన సీనియర్ నాయకులకు వాసీ క్లబ్ వెంకట సుబ్బారావు, కీర్తిశేషులు పెండాల వెంకట సుబ్బారావు, కీర్తిశేషులు పెండాల వెంకట శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెండాల బ్రదర్స్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా స్నేహితులు చేస్తారు సహకారం ఈ రవి చేస్తున్నారు. నేను నమస్కారం. సమేత రామయ్య స్వామి ఆశీస్సులతో వెనుకల ప్రజల 20 శ్రీ గుండి ఆంజనేయ స్వామి ఆలయస్తుల పదము శ్రీ వాసుని కన్యకా మహేశ్వరి అమ్మవారి పాదశతాలను నమస్కరిస్తూ చేశారండి. వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు వద్దన్నారు, అందువల్ల చెప్పలేదు.
అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మీ అందరూ సహకరించి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో వాసవి క్లబ్స్ వెనుకున్న పేరును అగ్రస్థానంలో ఉండే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. అలాగే ఈ సందర్భంగా మీ అందరికీ మరొక విషయం అండి తెలియజేస్తున్నాము. మన ఆర్యవేశకు ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి బాధితులకు అండగా నిలబడాలి. మనం నిలబడదాం. అలా మనందరం కూడా నిలవాలని నేను కోరుతున్నాను. అలాగే ఆర్యవేశుడు మన వెనుకోట పట్టణంలో సమస్య వస్తే వారికి అండగా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు మన వ్యాపారాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దానికి కారణం కార్పొరేట్ సంస్థలు, ఆన్లైన్ షాపింగ్. నేను మీ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మన స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు ఏ విధంగా మన యొక్క ఆర్యవైశ్యులకు ఏ విధంగా అండగా నిలబడతారో తెలియజేశారు. అదేవిధంగా మన యొక్క పిల్లలకి మనం ఏమి ఇవ్వాలో కూడా చక్కగా చెప్పారు. ముఖ్యంగా స్థానిక వ్యాపారస్తులని ప్రోత్సహించండి అనే మీ యొక్క కాన్సెప్ట్ చాలా చక్కగా ఉందండి. ఇందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి మన యొక్క గౌరవ అతిథి గారు చేసినటువంటి రాష్ట్రపతి సేవా అవార్డు గ్రహీత మన తెలుగుదేశం పార్టీ సంవత్సరాల మధ్యలో జిల్లాలో వర్క్ చేసిన వారికి చేస్తారని ఎక్కించిన వాళ్ళకి గవర్నర్షిప్ ఇస్తారు. దానికి మన ఎమ్మెల్యే గారు మంచి అవకాశం ఇచ్చారు. 10% అవకాశం. మరి దాన్ని మనకు అస్సలు వదులుకోకూడదు. మన సత్తాయంతో ఈ సంవత్సరం చూపించాలి. మనం 10 లక్షలు చేస్తే అవతలికి 11 లక్షలు వస్తుంది. మీరు ఎంత చేస్తే ఎంత అయితే స్పాన్సర్ చేసుకోగలిగితే వాళ్ళు 10% ఇస్తారు. ఈ చదువు నిమిత్తం నేను గత 2 సంవత్సరాల పాత ప్రోగ్రాంలో విద్యార్థికి నేను ఆ రోజు 10,000 ఇచ్చాను. ఈ సంవత్సరం 10,000 ఇచ్చాను లాస్ట్. అలాగే మీరు కూడా విద్యార్థులను ప్రోత్సహించండి. వారికి ఏదైనా వెసులుబాటు కావాలంటే అన్ని ఇవ్వండి. మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మనకి సపోర్ట్ ఉంటారు. అలాగే ఒక్కొక్క స్టూడెంట్ ని తీసుకుని చదివిస్తే కూడా 100 మంది పిల్లల్ని ఆర్యవేశుల పిల్లల్ని చదివిస్తే దత్తత తీసుకుని చదివిస్తే కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా కూడా ఒక్కొక్కరు ఒకరి చదువు సంతోషం. నాకు లిస్ట్ కావాలి ఈసారి 40 lakhs నా కళ్ళ ముందు పంపిణీ చేయాలి. వచ్చిన సార్ కొంచెం క్లాస్ గా అందరూ వచ్చేలా చూడాలి. మేడం మీరు కూడా జాయిన్ అవ్వరా? మేడం మీరు కూడా జాయిన్ అవ్వండి. మేడం కొద్దిగా వెనక్కి జరగండి. అలాగే పూర్వ అధ్యక్షులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామండి. అయ్యేలా భావించకుండా ఒక 10 నిమిషాలు వేచి ఉండవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. వస్తుంది సార్. ఇక్కడ సార్ ఇక్కడే ఉన్నా వస్తున్నాను. నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2025 సంవత్సరమునకు B204A ఈ యొక్క పదవి చెప్పండి. వైస్ గవర్నర్ జోన్ చైర్మన్ వైస్ గవర్నర్ గా అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ గవర్నర్ గారి ఆదేశాలను అమలుపరుస్తూ జిల్లాలోని క్లబ్లు నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ల
క్లబ్బుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జయవాసవి. చెప్పట్లండి. ఈరోజు మన వినుకొండ వాసవి క్లబ్ కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి విచ్చేసినటువంటి మన గవర్నర్ మునగాల చిరంజీవి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే క్యాబినెట్ సెక్రటరీ గారు పోతుగంటి రమేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అభినందనలు. అలాగే ట్రెజరర్ గారు వెల్లంపల్లి కేశవరావు గారికి అభినందనలు. మరి ఈరోజు వారు మీ అందరి మీద అభిమానంతో మరి వాసవి క్యాబినెట్ తరఫున వారందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరి చేత చక్కగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దులనై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసీమాతా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ముందు చేద్దాం. ప్రమాణం చేయించున్నాను. జయవాస్ గారు. థ్యాంక్ యూ. వీరిని రెడీ సార్. సార్ మీరే రైట్. థ్యాంక్ యూ.